పెద్దలు ఈ రోజున నాలాంటి వాడు కాళకానాచి అనేటువంటి ఒక పరిషత్తు, కాళకానాచి అనేటువంటి ఒక సాంస్కృతిక సేవా సంస్థని స్థాపించి వీణా అవార్డ్స్ లాంటి పరిషత్తు నడుపుతున్నారు అంటే, అలాగే పొంగుచంద్ర గారు రోటరీ క్లబ్ ద్వారా ఈద రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు పరిషత్ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే మా లాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ టిఎల్ కాంతారావు గారు. టిఎల్ కాంతారావు గారిని మాట్లాడాల్సింది. సభకు నమస్కారం. ఇప్పటి వరకు ప్రదర్శించినటువంటి నాటిక సారీ నా రాంగ్ నెంబర్ చాలా బాగా ప్రదర్శించారు. అద్భుతంగా ఉంది. వాళ్ళు ఇంత కష్టపడి ప్రదర్శనలు ఇస్తున్నటువంటి సందర్భంలో అందున తెనాలి పట్టణంలో ప్రేక్షక మహాశైలి సంఖ్య తగ్గిందనే దానికి బాధపడుతున్నాం. దీని వెనకమాలు ఎంతో కృషి ఉండాలి. దానికి కృషి అంతా ఈదర వెంకట పూర్ణచంద్ర గారు చేశారు, కృషి చేశారు. అయితే మొదటి రోజు కాబట్టి కొద్దిగా ప్రేక్షక సంఖ్య తగ్గింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయినా కూడా టైంకి మొదలు పెట్టారు. 6 గంటలకి ఆ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. అలాగే 6 గంటలకి సమయాన్ని పాటించారు. ఎందుకు నేను మిమ్మల్ని అందరూ కోరుకున్నానంటే, ప్రేక్షక మహాశైలు అధిక సంఖ్యలో వస్తే మేము ఎంత ఖర్చు పెట్టినా ఎంత కష్టపడ్డా మాకు ఆనందంగా ఉంటుంది. అటు ప్రేక్షక మహాశైలు ఇక్కడ హాజరైనటువంటి వారందరూ కూడా మిగతా వారిని కూడా ప్రోత్సహించి ఈ కళారంగాన్ని కాపాడాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎన్నో కళలు అంతరించిపోయాయి. ఎన్నో హరికథలు ఉండేవి, బుర్రకథలు ఉండేవి, తోలుబొమ్మలాట్లు ఉండేవి. అనేక కళలు అంతరించిపోయాయి. ప్రస్తుతం మిగిలింది సినీ రంగము, తర్వాత ఈ నాటక రంగము. నాటక రంగం కూడా కనుమరుగైతే మనం చాలా నష్టపోతాము. ఇందాక ప్రదర్శించినటువంటి ఈ సారీ రాంగ్ నెంబరు ఎంత మంచి సందేశాన్ని ఇచ్చిందండి, మంచి సందేశాన్ని ఇచ్చింది. అలాంటి సందేశాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పుడు మన తెనాలి పట్టణానికి వరకు సంబంధించి మనం ఆలోచన చేస్తే బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు ఆయన చాలా కష్టపడి చాలా ధన సహాయం చేసి ఆర్థికంగా ఆదుకొని మనకి ఎంతో నాటక రంగానికి సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ వారిని మనం ఉపయోగించుకోవాలి, నాటక రంగాన్ని కాపాడుకోవాలి. అలాగే మన అమ్మ నల్లపురం రాజకుమారి గారు, మేము మళ్ళీ ఈ మధ్య అంటే బహుశా 2 నెలలు కూడా అయిందో లేదో మన ఒక సమావేశానికి ఆహ్వానించాం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ వాళ్ళు హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవం ఛత్రపతి శివాజీ గారిది పోయి ప్రదర్శన ఒకటి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేస్తే దాని గురించి ఎలా మాట్లాడతారు ఏంటని చెప్పి నేను బాగా కనిపెట్టుకుంటాను. అద్భుతంగా మాట్లాడారండి. రాజకీయాల గురించి మాట్లాడతారనుకున్నా లేదు, అసలే కాదు. హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజు దాని గురించి అద్భుతంగా మాట్లాడితే నేను బాగా తలమయించాను. అలాంటి ఈ పట్టణంలో పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన ఇంతకుముందు దుర్గా ప్రసాద్ గారిని ఆయన చాలా నాటకాలు ప్రదర్శించాడు, వాళ్ళంతా శ్రమపడ్డాడు. అలాంటి ఈ యొక్క ఇప్పుడు ఆయన మనం కోల్పోయాం. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నాటక రంగాన్ని రక్షించుకోవడం కోసం ప్రేక్షక మహేశ్వరు మీరు మరి కొంతమందిని తీసుకొచ్చి 3 రోజులు ఈదర వెంకట పూర్ణచంద్ర గారు ఈ కళా పరిషత్తు స్థాపించి ఇది 2వ సంవత్సరం. ఈ 3 రోజులు ఈ ఉత్సవాలు ఉంటాయి. ఇవాళ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మిగతా 2 రోజులు కూడా ప్రేక్షక మహేశ్వరు మిగతా అందరిని తీసుకొచ్చి ఈ ప్రదర్శనలు కలిగించి నాటరంగాన్ని కాపాడితే అందుకన్నా అదృష్టం ఏముంటుంది. తెనాలికి సంబంధించినంత వరకు రామకృష్ణ కవిశాల కళాక్షేత్రం ఒకటి ఉంది కదా, దాన్ని ఆలపాటి వారు అభివృద్ధి చేశారు కదా. అలాంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. నిన్నటి వరకు కూడా ఎడారిగా ఉన్నటువంటి కళాక్షేత్రం వాళ్ళు కళకళలాడుతూ ఉంది.
ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. వేద వెంకటపవన్ చంద్ర గారు అరేంజ్ చేసినట్టు ఈ కళాక్షేత్రంలో మేమందరం పునీతులు అయ్యాము. వాడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.